హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై వెంకట్ తెలుగు యూట్యూబర్. ఈరోజు మనం ఒక హాఫ్ కిలో రైస్తో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనం ఒక బౌల్లోకి 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడెక్కనివ్వాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి. కొంచెం మనం ముందుగా ఉడకబెట్టి తొక్క తీసుకున్న గుడ్లు అందులో వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. తిప్పుకుంటూ వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే గుడ్లు అతుక్కుపోతాయండి. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనం హాఫ్ కిలో రైస్కి మాత్రమే చేస్తున్నాము. ఒక 9 గుడ్లు అయితే తీసుకున్నాను. గుడ్లు ఒకటి ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది ఏం లేదండి. హాఫ్ కిలో రైస్ ఒక 2 పిల్లలు ఒక ఫ్యామిలీకి సరిపోద్దండి. చక్కగా వేగినాయండి. ఇప్పుడు మనం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ ప్యాకెట్ అండి, ఆకులు, కాయ, జాజికాయ, జాపత్రి, అనాసపు అన్నీ ఉంటాయండి ముక్కలు ముక్కలుగా. అవి మనం 5 రూపాయల ప్యాకెట్ దొరుకుతుంది షాప్లో. అది వేసుకొని లైట్గా వేగనిద్దాం. తర్వాత మనం మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసుకొని 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలండి. అవి అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. మనం బయట షాపులో హోటల్లో కొనాలంటే 4 మనుషులకి 500-600 రూపాయలు అవుతుందండి. మనం ఇంట్లో కనుక చేసుకుంటే ఫ్యామిలీ చక్కగా తిరుగుతుంది. ఒక హాఫ్ కిలో రైస్ ఒక 4 తినవచ్చు. మనకి మ్యాక్సిమం ఒక 150 రూపాయలతో అయిపోద్దండి.
అలా తిప్పుకుంటూ వేపుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు మనం అందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే పెట్టండి, ఎందుకంటే అతుక్కుపోతుందండి. లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. అలా తిప్పుతూ ఉన్నట్లయితే అతుక్కోకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలు అలా పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 4 మీడియం సైజు అందులో వేసుకొని బాగా తిప్పుదామండి. అందులో కొంచెం పసుపు వేసుకుందాం, ఎందుకంటే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయండి పసుపు వేస్తే. తిప్పుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాత మళ్ళీ మూత ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి. అడుగంటుకోకుండా తిప్పుకుందాం. టమాటాలు బాగా మగ్గినాయండి. మనం జీడిపప్పు ముందే వేసుకోవచ్చు అండి. మనం పలావ్ ఆకులో వేసినప్పుడు నూనెలో వేసుకొని వేగించుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. అది మనం ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి. మగ్గినాయండి టమాటాలు బాగా. ఇప్పుడు మనం కారం ఒక 3 టీ స్పూన్లు అండి కారం, పసుపు 1 టీ స్పూను, ఉప్పు ఒక 2.5 టీ స్పూన్ అండి, ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా 2 టీ స్పూన్లు. బాగా తిప్పేసుకోవాలండి.
మొత్తం టమాటాలు కారం పన్ని బాగా కలిసేట్టు తిప్పుకోవాలి. తర్వాత మూత పెట్టి 1 నిమిషం అలా ఉంచుతామండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, కారం వేసాం కాబట్టి మాడుతుంది. వాటర్ కూడా పోయలేదు కాబట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం అట్లా బాగా టమాటాలు కారం ఉప్పు మొత్తం బాగా పట్టేస్తాయి. చూడండి మెత్తగా అయిపోయింది, అంత పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న గుడ్లు ఇప్పుడు అందులో వేసుకొని ఇట్లా అన్నిటికీ పెట్టేటట్లా తిప్పుతాం. ఒక నిమిషం అట్లా లో ఫ్లేమ్లో 1 నిమిషం అట్లా పెట్టుకుందాం మూత పెట్టి. ఇప్పుడు మనం 1/2 కిలో బియ్యం, 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నామండి. నీళ్ళు మామూలుగా మనం అత్తేసరిలాగా పోసుకున్నా కొంచెం ఎక్కువ పోసుకునే ఇబ్బంది లేదండి, ఎందుకంటే మనం హాఫ్ ఉడకనిస్తాం. 60% అన్నం అట్లా ఉడకనిస్తాం, అందువల్ల వాటర్ ఉంటాయి, ఇంకా ఇబ్బంది లేదండి. దానిలోకి మనం 1 స్పూన్ ఉప్పు, బిర్యానీ ఆకులు, నిమ్మరసం, కొంచెం 4 చుక్కలు నిమ్మరసం వేసుకోవాలి, ఎందుకంటే వైట్గా ఉంటుంది అన్నం, బాగా తెల్లగా వస్తుంది. నూనె కూడా వేసుకోవాలండి కొంచెం, ఎందుకంటే అన్నం కరుచుకోకుండా మెతుకులుగా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగండి, 1 కప్పు, చిన్న కప్పు 1 కప్పు తీసుకొని కర్రీలో వేసేసుకుందామండి, బిర్యానీ కర్రీలో. ఇప్పుడు తిప్పుకుందాం. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం నిమ్మకాయ అండి, ఒక అరబద్ద నిమ్మకాయ పిండుకుందామండి, అంటే 1 టీ స్పూన్ నిమ్మరసం. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం, వాటర్ పోసుకొని తిప్పుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మనం ఉడకనిద్దాం. ఈలోపు మనకి అన్నం కూడా రెడీ అవుతుందండి. మొత్తం కర్రీ చూడండి ఎలా ఉందో, బాగా వచ్చేసిందండి కర్రీ. ఇప్పుడు మనం గుడ్లు సరి చేసుకొని దాని మీద పలుచగా వేసుకుందామండి.
పలచగా మొత్తం వేసుకోవాలండి అన్నాన్ని. 60% 70% వండుకునేవాళ్ళండి. అంటే గుండు బుదన అంటారు కదండి, కొంచెం ముందుగానే కొంచెం ఆల్రెడీ 60-70% ఉడిగింది కాబట్టి ఇంకా 30% మనం ఆ కర్రీలో ఉన్న గుజ్జు వాటరు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాం కదండి, అది సరిపోద్ది 30% ఉడకడానికి. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే పైన అన్నం గట్టి పడకుండా ఉంటుందండి ఆయిల్ వేస్తే. ఫుడ్ కలర్ అండి, మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు అండి. అది కలర్ఫుల్గా ఉండడానికి మాత్రమే ఇప్పుడు వేస్తున్నాం. మనం ఇప్పుడే టైం కరెక్ట్గా ఒక 15 నిమిషాలండి, ఖచ్చితంగా 15 నిమిషాలు ఉంచిన తర్వాత ఆపేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, సిమ్లోనే పెట్టుకోవాలి. మనం సిమ్లో పెట్టుకోవాలి మనం అన్నం వేసిన తర్వాత. చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో 15 నిమిషాల తర్వాత, పొడి పొడిగా చూడండి ఎట్లా వచ్చిందో, నోరు ఊరిపోతుంది కదండి, చూడండి ఎట్లా వచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకోసం ఎన్నో చేస్తుంటామండి. 15 నిమిషాలు ఉంటే సరిపోద్దండి. మనం అన్నం వేసుకున్న తర్వాత 15 నిమిషాలు ఉంచుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి, నీట్గా వచ్చేస్తుంది, ఇబ్బంది లేదండి. చూడండి ఎట్లా వచ్చిందో. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి.